తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగే గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల
పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగిమంట ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ మూతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి రంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తోడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలోన ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్ల
గాథ నేడు జయము జయము భారత భూమికి జయ దిగ్విజయము. కౌరవ పాండవుల యుద్ధం కాదు, గంగాలమ్మ నాట్యం కాదు, భోజరాజు కథ కానే కాదు, కాశీ మజిలీ కథ కానే కాదు, సినిమా స్టోరీ అసలే కాదు. హలో ఓస్మి దుంపల్ తెగ ఆగండి, ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు, ఇది ఒక పాఠశాల కథ. అది వేరు ఇది వేరు, ఇది మన పాఠశాల కథ, ఇది మన రెజొనెన్స్ పాఠశాల కథ. ఖమ్మం పట్టణంలోన 2011 సంవత్సరంలోన రెజొనెన్స్ పాఠశాలను స్థాపించారు. ప్రాథమిక విద్య పటిష్టంగా ఉండాలని మన డైరెక్టర్ నీలిమా నాగేంద్ర కుమార్ గారు, శ్రీధర్ గారు ఈ మహాఘట్టానికి పూనుకున్నారు. ఆధునిక సదుపాయాలతో నైతిక విలువలతో కూడిన విద్య అందించాలని దృఢ సంకల్పంతో ఈ పాఠశాల ప్రారంభమైంది. మా నీలిమా మేడం గారి సూచనలతో సలహాలతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందించడం మన పాఠశాల ప్రత్యేకత. మన డైరెక్టర్ సమగ్ర విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించాలని ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. మన పాఠశాలలో పూర్వ విద్యార్థులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మన్, ఆస్ట్రేలియా ఇంకా ఎన్నో ఇతర దేశాలలో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారని చెప్పడానికి గర్వంగా ఉన్నది. ఆటల పాటల విద్యరా, ఒత్తిడి లేని విద్యరా, ఆనందాల హరివిల్లురా, విజ్ఞానాల పొదరిల్లురా, మేలుబలారే సోదరా. మన పాఠశాలలో సర్వమతాలు సమానమంటూ అన్ని పండుగలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం మన పాఠశాలకే సాధ్యం. ఈ విధంగా సోదరా అన్ని విధాలుగా ఖమ్మం నగరంలోని పాఠశాలలన్నింటికంటే ధీటుగా ముందుకు సాగుతుంది మన రెజొనెన్స్ పాఠశాల. ఇలా చెప్పుకుంటూ పోతే సోదరా ఒకటేమిటి, ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. ఇన్ని నైపుణ్యాలు కలిగిన పాఠశాలలో చదవడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇదే మన రెజొనెన్స్ పాఠశాల కథ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.